క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చేస్తే సమ్ ఆఫ్ ద జీరోస్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ రాయమంటే ఇది పద్ధతి. రివర్స్ ఏం ఆలోచిస్తారు? సమ్ ఆఫ్ ద జీరోస్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఇచ్చేస్తే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుందా రాదా చూద్దాం. సపోజ్ ఆల్ఫా ప్లస్ బీటా సమ్ ఆఫ్ ద జీరోస్, ఆల్ఫా ఇంటూ బీటా ఏమనుకున్నారు? ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్. దెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రాయడానికి స్టాండర్డ్ ఫామ్ ఏంటిది? ఎక్స్ స్క్వేర్ మైనస్ సమ్ ఆఫ్ ద జీరోస్ ఇంటూ ఎక్స్ ప్లస్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇదే కదా ఈక్వేషన్ ఫామ్ చేసే పద్ధతి. తీసుకెళ్ళి దానిలో పెట్టండి. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 0. కరెక్టేనా? నో ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఎంత? మైనస్ బి బై ఏ ఇంటూ ఎక్స్, ఇదెంత? సి బై ఏ ఈజ్ ఈక్వల్ టు 0. కరెక్టేనా? ఫస్ట్ దానికి డినామినేటర్ లేదు కాబట్టి ఏం రాస్తారు? బై 1 రాయండి. ఓవరాల్ గా ఏ గారిని ఎల్సిఎం తీయండి. 1 ఏలో ఏ టైమ్స్ పోతుంది కాబట్టి ఏఎక్స్ స్క్వేర్, ఏలో 1 టైం కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ బిఎక్స్ ప్లస్ ఏలో 1 టైం కాబట్టి సి ఈజ్ ఈక్వల్ టు 0. కరెక్టేనా? డినామినేటర్ పంపించేసాయి. 0 ఇంటూ ఎనీథింగ్ ఏమైంది? 0. నీకు కావాల్సిన ఈక్వేషన్ వచ్చిందా? క్లారిటీ వచ్చిందా? అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తెలిస్తే దాని నుంచి సమ్ ఆఫ్ ద జీరోస్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ రాయొచ్చు. లేదు సమ్ ఆఫ్ ద జీరోస్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ తెలిస్తే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ని ఫామ్ చేయొచ్చు. మనకి రెండు పద్ధతులు తెలిసి ఉండాలి.